ధన్యవాదాలు అధ్యక్ష. గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల మీద స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. తెలంగాణ సమాజానికి, భవిష్యత్తు భారత పౌరులకు. నేను ఎమ్మెల్యే నుంచి అధ్యక్ష ఈ స్కూల్సు, హాస్టల్సు ఇవిట్లే తిరుగుతున్నాను అధ్యక్ష సంవత్సరం నుంచి. కానీ ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అధ్యక్ష, సమస్యలేమో లేవనిపిస్తున్నది. వీళ్ళు చెప్పిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత ఆ స్కూల్స్లన్నీ నా కళలలో ఇంకోరకు కనబడుతున్నాయి అధ్యక్ష. ఒక్క నిమిషం ఆగండి. నా 193 స్కూల్ అధ్యక్ష, నా నియోజకవర్గంలో 125 స్కూళ్ళల్లో బాత్రూమ్స్ లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా కాంపౌండ్ హాల్స్ లేవు, ఫర్నిచర్ లేదు, కలర్స్ లేవు, అంటే రకరకాలు చెప్తున్నారు దీంట్లో రాసి. ఎలక్ట్రిసిటీ, ఒక్క పోల్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అధ్యక్ష. ఈ చెప్తే గౌరవనీయ మంత్రి గారు కావచ్చు, గౌరవనీయ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్న ఇంతకుముందున్న అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో సభ్యులు కావచ్చు, దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. 10,000 మంది స్టూడెంట్స్ని, 10,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేస్తే 2 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు. ఎక్కడన్నా ఉపాధ్యాయులను రిక్రూట్ చేస్తే విద్యార్థులు తగ్గిపోవడం ఇది ఫస్ట్ తెలంగాణలోనే అధ్యక్ష. నా ఆర్మూర్లో గత సంవత్సరం 23,000, సుమారు 24,000 మంది ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం 3,500 మంది తగ్గిపోయారు అధ్యక్ష. మరి టీచర్స్ని రిక్రూట్ చేసినందుక, లేకపోతే మీరు 40% డైట్ ఛార్జీలు పెంచినందుక? ఒక్కటి మాత్రం చెప్తున్నాను అధ్యక్ష, దయచేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను అధ్యక్ష. నేను కూడా మొన్న అన్నం తిన్నాను పెరికిట్లో, చాలా బాగా అనిపించింది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, కానీ ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. అంటే సుమారు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 34.5% సొంత భవనాలు ఉన్నాయి అధ్యక్ష. వేలాది కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసినాం. అందరు పరేషాని, లోపల అవసరం లేని అని వేలాది కోట్లు పెట్టి కట్టుకున్నాం. కానీ ఇంపార్టెన్స్ ఏమిస్తున్నారు అధ్యక్ష? ఇగో మీరు ఇచ్చిన లిస్టులోనే అనుబంధం 2లో ఇంకా అద్దె భవనాలలో ఉన్నాయి 655, 65% అధ్యక్ష. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న మీరు సమర్థించుకుంటారు అధ్యక్ష. కానీ ముందు విద్యార్థులకు అధ్యక్ష ఎవరున్నారు అధ్యక్ష? ఇలా గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అక్కడ అధ్యక్ష ఇంకొకటి ప్రభుత్వము ఈ మిడ్ డే మీల్స్ అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, కానీ ఆ పెంచిన ఛార్జీల అధ్యక్ష దేనికి సరిపోవు. ఒకసారి కేంద్ర ప్రభుత్వము 30 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వేరే రాష్ట్రాల నుంచి ఆదాయాలు, వ్యయాలను బట్టి పెంచుతుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా, ఎలా అయితే ఈ గురుకులాలు, ఈ హాస్టళ్లలో పెంచారో, ఈ మిడ్ డే స్కూళ్ళకు కూడా, మిడ్ డే మీల్స్ కూడా అధ్యక్ష ఒక 50% డైట్ ఛార్జీలు పెంచాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. వేలాది కోట్ల బడ్జెటు, 1,25,000 కోట్ల అప్పు, మధ్యతరగతి పేద పిల్లలుండే మధ్యాహ్నంలో ఇంకొక 40% పెంచితే కడుపు నిండా తింటారు అధ్యక్ష. గురుకుల హాస్టల్లో 26 రూపాయలు అవుతున్నారు అధ్యక్ష ఒక పూటకు.